ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మనకి ఆగస్టు 16 శనివారం నాడు మనం ఈ పూజ చేసుకోవాలి. మనం ముహూర్తం ఎప్పుడు, తిథి ప్రారంభం ఎప్పుడు అవుతుందంటే ఆగస్టు 15 రాత్రి 11:49 స్టార్ట్ అవుతుంది. ఈ తిథి ముగింపు ఆగస్టు 16 రాత్రి 9:34 ఇది పూర్తవుతుంది. పూజా ముహూర్త సమయము ఆగస్టు 16 రాత్రి అర్ధరాత్రి 12:04 నుండి 12:47 వరకు ఉంటుంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు అర్ధరాత్రి జన్మించాడని నమ్ముతాం కాబట్టి అర్ధరాత్రి పూజ చాలా ప్రత్యేకంగా ముహూర్తంతో చేస్తారు. మనం ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ఎటువంటి పూజలు చేస్తే ఫలితాలు కలుగుతాయి అని చాలా వీడియోలు చెప్పుకున్నాం. ఈరోజు మనం సాధన కోసం, వివాహం కోసం, విద్యాభివృద్ధి కోసం, వ్యాపారాభివృద్ధి కోసం, ప్రేమ కోసం, ధనం కోసం, మంత్ర సాధన కోసం, అలాగే ఖచ్చితంగా విద్య మంచిగా రావడం కోసం కూడా మనం పరిహారాలు చెప్పుకున్నాం. ఇందులో మనం జ్యోతిష్య పరిహారాలు చెప్పుకున్నాం. లాల్ కితాబ్ నుండి కూడా మీకు పరిహారాలు చెప్తాను. ఇందులో మీకు ఏది చేయగలిగితే అది ప్రయత్నించేయండి. ఈ జన్మాష్టమి అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణ భగవాన్ని పూజించడం వల్ల ప్రత్యేకంగా శుభాలు కలుగుతాయి. ఇది చాలా పవిత్రమైన రోజు. ధనము, ప్రేమ, వ్యాపారము, విద్య, వివాహము, ఇలా మంత్ర సాధన ఎవరైతే ఏది కోరి చేస్తారో వారికి పరిహారాలు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ముందుగా అందరికీ ధనం కావాలి. ధనం కోసం ఎటువంటి పరిహారం చేయాలో చెప్తాను. మీరు ఈ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించిన తర్వాత, అంటే పూజ చేసిన తర్వాత ఒక తెల్లని వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో 7 పసుపు రంగు ఉన్న గవ్వలు, లక్ష్మీ గవ్వలు అంటాం, వాటిని ఉంచి వాటిని పూజ గదిలో పెట్టించండి. వాటితో పాటు ఒక వెండి నాణ్యం కానీ లేకపోతే ఒక 5 రూపాయల నాణ్యమైనా సరే పెట్టించండి. ఇలా పెట్టించడం వల్ల మీకు ధన ఆకర్షణ పెరుగుతుంది. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఒక మంత్రం జపం చేసుకోవాలి. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు జపం చేయండి. మంత్రం వచ్చి ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ నమః. మరొకసారి చెప్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ శ్రీం నమః. ఈ మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే ఇప్పుడు చాలామంది ప్రేమ కోసం భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య, అలాగే ఎవరైతే ఇష్టపడుతున్నారో వారి మధ్య ఖచ్చితంగా ప్రేమ పెరగడం కోసం ఒక పరిహారం చెప్తాను. ఎందుకంటే శ్రీకృష్ణుడు రాధాదేవికి అత్యంత ప్రీతిపాత్రుడు. ఈ జన్మాష్టమి రోజు ఎవరైతే శ్రీకృష్ణుడితో పాటు రాధాదేవిని కూడా పూజించారో వారికి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఈరోజు గులాబీ పువ్వులు స్వామివారికి సమర్పించాలి. వాటిని మీరు బెడ్రూమ్లో పెట్టుకోండి భార్యాభర్తలు అయితే. అలాగే మంత్రం వచ్చి ఓం హ్రీం రాధే కృష్ణాయ నమః. మరొకసారి చెప్తాను. ఓం హ్రీం రాధే కృష్ణాయ నమః. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి. అలాగే ఇప్పుడు మనం వ్యాపారాభివృద్ధి కోసం ఏం చేయాలో చెప్తాను. ఈ పరిహారం మీరు జన్మాష్టమి రోజు అంటే ఆ తిథిలో చేయండి. మీ వ్యాపార స్థలంలో శ్రీకృష్ణుడిని పూజ చేసి మీ వ్యాపారానికి సంబంధించిన పుస్తకాలు లేదా వస్తువుల్ని ఆయన పాదాల వద్ద ఉంచండి. తర్వాత వాటిని తీసుకొని మీ వ్యాపారం పైన దృష్టి పెట్టండి. పూజ టైంలో ఒక మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని 108 సార్లు అనుకోండి. ఓం వాసుదేవాయ నమః. ఈ మంత్రం జపించడం వల్ల మీ వ్యాపారంలో ఎదుగుదల ఉంటుంది. ఇది ఈ సమయంలో చేయవలసిన పరిహారాలు. మీరు ఈ తిథి ఉన్నంత వరకు చేయవచ్చు. అలాగే విద్యాభివృద్ధి, పిల్లలకి, చదువుకునే వారికి, ఇంకా చదువుతున్న వారికి ఈ పరిహారం. ఈ జన్మాష్టమి రోజు ఒక పసుపు వస్త్రంలో ఒక పెన్ను, కొన్ని పెసలు, అలాగే ఒక మనకి ఎల్లో కలర్ ఉన్న లక్ష్మీ గవ్వ, వీటిని తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఆ వస్త్రంలో మూట కట్టి
మీ స్టడీ టేబుల్గా పెట్టుకోండి. ఈరోజు మీరు సరస్వతీదేవి మంత్రం ఓం సరస్వతీయే నమః లేదా ఓం వదవాగ్విని నమః ఈ మంత్రాన్ని మీరు ఎవరైనా సరే అనుకోవచ్చు. 108 సార్లు చేయండి. దీనివల్ల మీకు విద్యాభ్యాసంలో ఉన్న ఆటంకాలు తొలగి మీకు సరైన దిశలోకి వస్తారు. ఇప్పుడు అందరికీ చాలామందికి కావాల్సింది వివాహం. ఈ పరిహారం ఎందుకంటే శ్రీకృష్ణుడు రాధాదేవి ప్రేమించినట్లుగా మీ వివాహం కూడా స్వామి అమ్మవారి అనుగ్రహం ద్వారా జరగడం కోసం ఈ పరిహారం. మీరు ఈరోజు శ్రీకృష్ణుడికి తులసి మాలని సమర్పించండి. తులసి మొక్కని పూజ చేయండి. పెళ్ళి కావాలి అనుకునేవారు మంత్రం వచ్చి క్లీం కృష్ణాయ గోపీజన వల్లభాయ నమః. మరొకసారి చెప్తాను. క్లీం కృష్ణాయ గోపీజన వల్లభాయ నమః. ఈ మంత్రాన్ని మీరు వివాహం కోసం జపించండి 108 సార్లు. అడ్డంకులు తొలగిపోతాయి. ఇప్పుడు ముఖ్యంగా మంత్ర సాధన. ఈ జన్మాష్టమి రోజు కృష్ణుడిని గురువుగా భావించి పూజ చేసి స్వామివారి చిత్రపటం ముందు కూర్చొని మీరు సాధించవలసిన విషయాన్ని మనసులో తలుచుకొని స్వామివారిని తలుచుకొని మంత్ర జపించండి. ఓం హ్రీం శ్రీం క్లీం బృహస్పతియే నమః. ఈ మంత్ర జపం చేయడం వల్ల మీకు సాధనలో పురోగతి ఉంటుంది. చాలామంది సాధన చేస్తుంటారు, పురోగతి ఉండదు. వారికి ఇచ్చేయండి. మరొకసారి చెప్తాను. ఓం హ్రీం శ్రీం క్లీం బృహస్పతియే నమః. ఇది కూడా 108 సార్లు చేయండి. ఇప్పుడు మనం తేలికైన పరిహారాలు లాల్ కితాబ్ నుండి కూడా మీకు చెప్తాను. అందులో ధనం కోసం ఈ జన్మాష్టమి రోజు ఒక చిన్నది వెండి గిన్నె తీసుకొని దానిలో పాలు, పంచదార, నెయ్యి ఈ 3 వేసి ఒక లక్ష్మీ గవ్వ, పసుపు కలర్లో ఉన్న లక్ష్మీ గవ్వ దానిలో వేసి దానిని తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఉన్న ఈశాన్య దిశలో పెట్టండి. ఇది ఈ తిథిలోనే చెయ్యాలి. మరొకసారి చెప్తాను. చిన్న వెండి గిన్నె, దానిలో పాలు, పంచదార, నెయ్యి, అలాగే ఒక లక్ష్మీ గవ్వ. దీన్ని మీరు వేసిన తర్వాత ఆ వెండి గిన్నె తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టాలి. ఇది ధనం కోసం. ఇప్పుడు ప్రేమ కోసం ఒక తెల్లటి వస్త్రం తీసుకోండి. 7 గులాబీ రేకులు తీసుకోండి. అలాగే 3 అందులో అంటే లక్ష్మీ గవ్వలు 3 తీసుకోండి. అలాగే కొద్దిగా పెసలు, మామూలు పెసలు ఉంటాయి, పెసలు దాంట్లో వేయండి. తర్వాత మీరు చేతిలో ఉంచుకొని కృష్ణుడిని ధ్యానించండి. ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః ధ్యానించండి. మీరు నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఖచ్చితంగా విజయాన్ని పొందుతుంది. తర్వాత ఏం చేయాలి గురువు గారు? క్వశ్చన్ ఉంటుంది. మీ తిథి అయిపోయిన తర్వాత వీటిని ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం ఈ జన్మాష్టమి రోజు బెల్లాన్ని, అలాగే ఎర్రటి కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి దాన్ని మీ వ్యాపార స్థలంలో ఉంచండి. బెల్లం ముక్క, కొద్దిగా కందులు, పొట్టి దీని కందుల్ని ఎర్రటి వస్త్రంలో కట్టి దాన్ని మీ వ్యాపార స్థలంలో పెట్టించండి. ఇది మీరు వచ్చే కృష్ణాష్టమి వరకు ఉంచుకోవచ్చు. అలాగే విద్యాభివృద్ధి కోసం ఒక పసుపు వస్త్రంలో కొన్ని పెసలు, అలాగే బెల్లము మీరు మూటగా కట్టి పేద విద్యార్థులకు కానీ వేద పండితులకు కానీ దానం చేయండి. దీనివల్ల మీకు విద్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే పెళ్ళి కావాల్సిన వారు ఒక లక్ష్మీ గవ్వ తీసుకొని, కొంచెం పసుపు కలర్లో ఉంటుంది, అలాగే ఒక పసుపు రంగు పువ్వు, ఈ 2 తీసుకొని స్వామివారి చిత్రపటం ముందు ఉంచి మీరు నాకు వివాహం కావాలి స్వామి అని ధ్యానించండి. మీకు ఈ సమయంలో ధ్యానించడం వల్ల వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే సాధన కోసం చాలామంది సాధకులకు చాలా అవసరం ఇది. ఈ జన్మాష్టమి రోజు ఒక ఆకుపచ్చ వస్త్రంలో కొంత కుంకుమ, అలాగే కొన్ని పెసలు వేసి వాటిని ఏదైనా వేరే సాధకుడికి దానం చేయండి. ఈ పరిహారాలన్నీ కూడా విశ్వాసంతో, శ్రద్ధతో, నమ్మకంతో చేయండి. ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరికైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా, అలాగే మీకున్న సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9440593655 కూడా కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీ అందరికి మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.